అందరికీ నమస్కారం అండి. కలిపురుషుడు అంటే ఎవరు? కలిపురుషుడు మనల్ని పీడించకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రహ్మదేవుడు కలిపురుషుడికి ఏమి చెప్పి పంపించాడు భూలోకానికి అంటే, బ్రహ్మగారు మానవుడికి ఎలా అయితే తలరాతలు విధిరాతలు ఎలా అయితే రాస్తారో అదే విధముగా కలిపురుషుడికి కూడా విధిరాత రాశారు. ఏమని? ఓరి కలిపురుష, నీవు భూలోకానికి వెళ్ళి ఎవరైతే ధర్మాన్ని పాటించకుండా ఉంటారో వాళ్ళని పీడించు అని చెప్పి కలిపురుషుడికి చెప్పారు. కలిపురుషుడు తన నియమాన్ని తను ఎలా పాటిస్తాడు అంటే, సాధారణంగా మనము చేసేటువంటి దాన ధర్మాదులు మంచిగా ఉంటే కలిపురుషుడు మన జోలికి రాడు. మనము అధర్మము చేస్తే కలిపురుషుడు మన జోలికి వచ్చి మనల్ని పీడిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయము, దానము గుణము ఖచ్చితంగా ఉండాలి. కలిపురుషుడు మన జోలికి రాకూడదు అంటే దాన గుణము మన దగ్గర ఉండాలి. అదే విధముగా ఆ దానము ఎలాంటిదై ఉండాలి? మూగజీవులకు ఆహారం పెట్టడం, ఉదయాన్నే లేస్తే ఎవరైతే ఇంటి ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అని యాచన చేస్తూ మన ఇంటి ముందుకు వస్తారో వారికి దాన ధర్మాదులు చెయ్యడము, అదే విధముగా గురువుని గౌరవించడము, తల్లిదండ్రులని గౌరవించడము, ఇలాంటి చేసిన వాళ్ళ జోలికి కలిపురుషుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జోలికి రాడు. అదే కర్మఫలము. తరువాత కలిపురుషుడు ఎలాంటి వాళ్ళ జోలికి వస్తాడు? చదువు చెప్పినటువంటి గురువుని తిట్టినా కొట్టినా, అదే విధముగా తల్లిదండ్రుల్ని తిట్టినా కొట్టినా, సరిగ్గా చూసుకోకపోయినా, వాళ్ళని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేసినా అలాంటి వాళ్ళ జోలికి కలిపురుషుడు వస్తాడు. కలిపురుషుడు వస్తాడు అంటే కలిపురుషుడు మనల్ని ఏం చేస్తాడు? కలిపురుషుడు అనేవాడు మానవుడి రూపంలో వచ్చి కనిపిస్తాడా అంటే ఖచ్చితంగా కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు తీసుకువచ్చి మనల్ని, మన యొక్క ఆరోగ్యాన్ని చికాకు చేస్తాడు కలిపురుషుడు. తనకు ఉన్నటువంటి ధర్మాన్ని తను పాటిస్తాడు కలిపురుషుడు. ఎప్పుడూ కూడా మనము తెలుసుకోవలసినటువంటి ధర్మం ఏమిటి అంటే, మూగజీవులకు ఆహారం పెట్టడము, ఏమీ లేని వాడికి ₹1 సహాయం చేయడము, అదే విధముగా మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రుల్ని మనము చూసుకోవడము, ఇలాంటి నియమాలన్నిటినీ కూడా పాటిస్తే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులని తీసుకురాడు. అదే విధముగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాహన ప్రమాదాలు జరిగేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క కలి నియమము, ఆ కలి నియమాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అదే పాపకర్మలకు దారి తీస్తుంది. కలిపురుషుడు ఎవరి యొక్క రూపంలో ఉంటాడు అంటే, మనము సాధారణముగా దేవాలయాలని నిర్మిస్తూ ఉన్నాం, కానీ ఆ దేవాలయాలకి తగ్గ పోషణ లేదు. ఎందుకండి? ఆ యొక్క దేవాలయంలో మనము కష్టపడి ఆ యంత్రాలని జపము చేసి శక్తిని చూపించి, అదే విధముగా దానికి కావాల్సినటువంటి చైతన్యాన్ని అంతా కూడా మనము అందచేసి ఆ యొక్క దేవాలయములో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక అధర్మము కూడా జరుగుతోంది. మనము చేసేది ధర్మమే, ఆ ధర్మములోనే అధర్మము ఉంది. ఏమిటండి అధర్మం? దేవాలయం కడుతున్నాం, కానీ దాంట్లో ఉండేటువంటి అర్చకులని మనము సవ్యంగా చూడటం లేదు. దానికి కావలసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు సవ్యంగా ఉంచుకోవట్లేదు. అక్కడ అధర్మము జరిగిపోతోంది మనకి తెలియకుండా. ఎలాంటి అధర్మము జరిగిపోతోంది? ఆలయంలో ఉండేటువంటి అర్చకుడికి విలువలు ఇవ్వట్లేదు, ఆలయంలో ఉండేటువంటి దేవతలకి విలువ లేదు. అలా చేసినచో కలిపురుషుడు మానవుడి యొక్క రూపంలోనే వచ్చి దేవాలయాలన్నిటినీ కూడా ధ్వంసము చేసేస్తాడు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవాలయాలు కడుతున్నాం, కానీ ఆ దేవాలయాలను కూడా అంతే కూల్చేస్తున్నాం. కొన్ని దేవాలయాలు అయితే పట్టించుకోక, జీతాలు ఇవ్వలేక, మనలో మనకి తెలియకుండానే కలిపురుషుడు
అహంకారాన్ని తెప్పించి ఒక గ్రామానికి 6 దేవాలయాలు, 7 దేవాలయాలు, 8 దేవాలయాలు కడుతున్నాం. ఒక 500 గడప ఉన్నటువంటి ఊరికి 5-6 దేవాలయాలు కడుతున్నాం. పొలిమేరలు కట్టడం లేదు, పొలిమేరని వేరు చేస్తున్నాం. ఒక గ్రామాన్ని 2 పొలిమేరలు చేస్తున్నాం. అంటే ఒకే గ్రామానికి 2 బొడ్రాయిలు, 3 బొడ్రాయిలు వేస్తున్నాం. ఒకే గ్రామానికి 2 ముత్యాలమ్మలు, 3 ముత్యాలమ్మలు గ్రామ దేవతల్ని పెట్టుకుంటున్నాం. అది చాలా తప్పు. ఒక గ్రామ సరిహద్దు నియమించుకున్నాము అంటే ఆ గ్రామానికి నడిబొడ్డున బొడ్డురాయిని వేసుకుంటే ఇక అదే బొడ్డురాయి గ్రామానికి. నువ్వేంటి నేనేంటి అనేటువంటి అహంకారానికి వచ్చి కలిపురుషుడిని మనకి మనమే పెంచుతున్నాం. కలిపురుషుడికి కావాల్సింది పాపము. పాపము చేస్తేనే కలిపురుషుడికి కడుపు నిండుతుంది. పుణ్యము చేస్తే కలిపురుషుడికి ఇంకా ఆకలి వేస్తుంది. ఎందుకంటే తన కడుపు నిండదు. పాపము చేసిన వాడిని పీడించాలి కాబట్టి తనకి కడుపు నిండుతుంది. అదే మనము పాపము చేయకపోతే తను పీడించలేడు, తను అప్పుడు పడిపోతాడు. అంటే మానవుడికి ఆకలి వేస్తే అన్నం తింటే శక్తిగా ఉంటాం, అన్నం తినకపోతే నీరసపడిపోతాం. ఇక్కడ కలిపురుషుడిది రివర్స్. అది మనం తెలుసుకోవాలి. చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, కలియుగ ధర్మం, కలియుగం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అన్నటువంటి విషయాలు చాలామంది తెలియజేశారు మనందరికీ కూడా. అదే విధముగా మనము కూడా ఆ యొక్క ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మాన్ని పాటిస్తే మన జోలికి కలిపురుషుడు రారు. ఎందుకు రాడండి కలిపురుషుడు? తనకి ఇక ఆకలి వెయ్యదు. పాపము చేసేవాడు ఉంటే తనకి ఆకలి వేస్తుంది, చేయనివాడు ఉంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆకలి? అది మనము గమనించాలి. ఆకలి వేసిందనుకోండి, పాపము పెరిగిపోతోందని అర్థం. పాపము పెరిగిపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు విధంగానే అనారోగ్య సమస్యలు వస్తాయి. సరే, మనకు తెలియకుండా మనము పాపమే చేశామనుకుందాం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? దానము చెయ్యడము, ధర్మము చెయ్యడము, అబద్ధాలు అస్సలు ఆడకూడదు. ఎంతో అవసరమైనటువంటి సమయానికే మనము అబద్ధము చెప్పి ఆ అవసరం నుంచి తప్పించుకోవాలి. కానీ అనవసరమైనటువంటి విషయాల్లో అబద్ధము చెప్పినా కలిపురుషుడు మనల్ని విడిచిపెట్టడు. ఇవన్నీ కూడా బ్రహ్మగారు కలిపురుషుడికి చెప్పి భూలోకానికి పంపించారు. అందుచేతనే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అదే విధముగా ఇకపోతే కరోనా వంటి మహమ్మారి రోగాలు కూడా అందుకనే ఈ యొక్క భూలోకములో సృష్టింపబడినది. కలిపురుషుడు మానవుడి రూపంలోనే వచ్చారు. ఇది మనము అర్థం చేసుకోవాలి. కరోనా అనేటువంటి మహమ్మారి రోగం వచ్చి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి పాపాన్నంతా కూడా ఫటాఫంచులు చేసేశారు. అక్కడ నుంచే మనమంతా కూడా గమనించుకోవచ్చు, దేవుడంటే భక్తి పెరిగింది, దైవం అంటే ప్రాణం అంటే భయం పెరిగింది మనందరికీ కూడా, నీ అందరికీ. ఇది మనము తెలుసుకోవాలి. కరోనా వచ్చినప్పుడు నీతో సైతం అందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేశాం. ప్రాణభయం పుట్టించాడు. అదే కలిపురుషుడి యొక్క ధర్మం, అదే కలిపురుషుడి యొక్క నియమం. ఇది మనము తెలుసుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.